మోయిన్ మొబైల్స్ మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. అయ్యో, మీ మొబైల్లో రిపేర్ వచ్చిందా? మోయిన్ మొబైల్స్. మీ మొబైల్లోని సాఫ్ట్వేర్ సరిగా పనిచేయడం లేదా? మోయిన్ మొబైల్స్. మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. మీకు కావాల్సిన యాక్సెసరీస్, సిమ్ కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్, ఇలా మన నందికొట్కూరు మొబైల్స్ రంగంలోని ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం. మోయిన్ మొబైల్స్. వివరాలకు సంప్రదించండి. మోయిన్ మొబైల్స్, షాప్ నంబర్ 4-1, పొట్టి శ్రీరాములు సర్కిల్, కేజీ రోడ్, నందికొట్కూర్. సెల్ 9346817722 మరియు 8099660606. ఈ నెల 19వ తేదీన గొప్ప ప్రారంభం. కెనరా బ్యాంక్, బైరెడ్డి కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, నందికొట్కూరు. బంగారంపై కేవలం 4% వడ్డీతో 3 లక్షల వరకు రుణాలు మరియు గృహాలపై, వాహనాల కొనుగోలుపై అతి తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కలదు. సంప్రదించండి బ్రాంచ్ మేనేజర్ నవీన్ తేజ. సెల్ 9492577025. కలలన్నీ తీరే నీతోనే, గమ్యాన్ని చేరే నీతోనే, నా తోడుగా వెన్నుంటూ నా కోరికలను తీరుస్తూ సదా నాతోనే ఈ మేలైన అనుబంధం. తోడుగా నేనుంటా అనుక్షణం, ప్రతి క్షణం, ప్రతి మలుపులో నాతోని. ఈ దీపావళికి కోట్ల మంది మనసులు చూరగొంటూ హీరో మైళ్ల తరబడి స్నేహం సాగిపోతూనే ఉంటుంది. వివరాలకు విఎంకే హీరో మోటార్స్ షోరూమ్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, కేజీ రోడ్, నందికొట్కూరు. సెల్ 9030252355 98662432. టీవీఎస్ షోరూమ్ వెనుక, నందికొట్కూరు. ఫోన్ 08513280968. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. డిసెంబర్ 1వ తేదీ నుండి ప్లాస్టిక్ ని నిషేధించాలన్న మున్సిపల్ కమిషనర్ టి రవికుమార్. పట్టణంలో ర్యాలీ చేపట్టిన మున్సిపల్ అధికారులు. మేడిపల్లి సత్యరాజు కుటుంబానికి చంద్రన్న బీమా పథకం ద్వారా 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన వార్డు కౌన్సిలర్ దేశపు శ్రీనివాసులు. కడపలో జరిగే మహాసభలకు భారీగా తరలి వెళ్లిన ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ శివానందరెడ్డి. డిసెంబర్ 1వ తేదీ నుండి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి షాపు యజమానులు మరియు వినియోగదారులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రవికుమార్ తెలిపారు. మున్సిపల్ స్వచ్ఛ సర్వేక్షణ్ మరియు మెప్మా ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవికుమార్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ వాడకాన్ని మున్సిపాలిటీ పరిధిలో నిషేధించామని, ప్లాస్టిక్ వాడకం వల్ల పశువుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, అంతేకాకుండా క్యాన్సర్ కారక రోగాలు వ్యాపించే ప్రమాదం ఉండడం వల్ల
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని ఈ నెల మొదటి వారంలోనే వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి తెలియజేయడం అయిందని, అయితే వ్యాపారస్తుల అభ్యర్థన మేరకు ఈ నెలాఖరి వరకు గడువు ఇచ్చామని, డిసెంబర్ 1వ తేదీ నుండి షాపులలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, కప్పులు, గ్లాసులు లాంటివి విక్రయించినట్లు తెలిస్తే షాపు యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ఎప్పుడైనా షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఆ సమయంలో ప్లాస్టిక్ కవర్లు పట్టుబడితే భారీ పెనాల్టీతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ బేబీ, సంకల్ప్ కోఆర్డినేటర్ ఫారూక్ మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నందికొట్కూరు మున్సిపాలిటీకి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ గురించి ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంట్లో అంగన్వాడీ టీచర్స్, మా మున్సిపాలిటీ స్టాఫ్ మరియు పారిశుద్ధ్య కార్మికులు అందరూ కలిసి స్వచ్ఛ సర్వేక్షణ మీద ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నాము. అది టౌన్లో ప్రతి ఏరియాలో తిరుగుతారు, తిరిగేసేసి ప్రజల్ని చైతన్యపరుస్తారు. కాబట్టి ప్రజలందరూ దానికి ఆ ర్యాలీకి సహకరించవలసిందిగా నేను మరి ముఖ్యంగా మిమ్మల్ని ప్రాధాన్యతగా అడుగుతున్నాను. అది ఒకటి. మెయిన్ రోడ్లో ఉన్న షాప్ యజమానులకి గతంలోనే నేను చెప్పి ఉన్నాను. వాళ్ళు వచ్చేసేసి ఈ నెల 30వ తేదీ వరకు మాకు గడువు ఇవ్వండి సార్ అన్నారు. నేను రేపుతో 30వ తారీఖు అయిపోతుంది. మీ షాపుల్లో ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఎలాంటిది ఏదన్నా ఉంటే మేము చట్టరీత్యా వాటిలన్నింటినీ సీజ్ చేసేసేసి మీకు పెనాల్టీ విధించబడను. విధించడమే కాకుండా దాని మీద మేము కోర్టుకు కూడా ఫైల్ చేస్తాం మీ మీద కేసులు. కాబట్టి మీరందరూ మాకు సహకరించేసేసి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఎలాంటి మీరు అమ్మకుండా మన నందికొట్కూరు మున్సిపాలిటీకి మీరు పూర్తిగా సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. అట్లు లేని పక్షాన మీ మీద ఖచ్చితంగా నిత్యం దాడులు జరుగుతాయి. దానికి తగ్గట్టు మీకు అపరాధ రుసుము కూడా మేము భారీ ఎత్తున వేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం పేద మధ్యతరగతి ప్రజల్లో భరోసా కల్పించిందని 9వ వార్డు కౌన్సిలర్ దేశెట్టి శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని మిడ్తూరు రోడ్డులో నివసిస్తున్న మేడిపల్లి సత్యరాజు అనే వ్యక్తి నిన్న రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. అయితే ఆ వ్యక్తి చంద్రన్న బీమాలో పేరు నమోదు చేసుకోవడం వల్ల వారి కుటుంబానికి కౌన్సిలర్ దేశెట్టి శ్రీనివాసులు మరియు మెప్మా సిబ్బంది దహన సంస్కారాల నిమిత్తం 5,000 రూపాయల నగదును అందజేశారు. మిగతా 1,95,000 రూపాయల నామినీ ఖాతాలో జమ చేయబడతాయని వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నారని, ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతినకూడదనే ఉద్దేశంతో చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని, పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు. నా పేరు దేశెట్టి శ్రీనివాసులు. నందికొట్కూరు 9వ వార్డులోని మా వార్డులో ఒక వ్యక్తి బొల్లవరం సత్యరాజ్ అనే వ్యక్తి నిన్న స్ట్రోక్తోని నిన్న సాయంత్రం 4 గంటలకు స్ట్రోక్తోని మరణించడం జరిగింది. అతను చంద్రన్న బీమా చేసుకోవడం వల్ల చంద్రన్న బీమా ద్వారా దహన సంస్కారాలకు తక్షణ సాయం కింద 5,000 రూపాయలు మున్సిపాలిటీ మెప్మా స్టాఫ్ మేము అందజేయడం జరిగింది. మిగతా అమౌంట్ వారి కుమారుడు నామినీ అకౌంట్లో నెల రోజుల లోపల 1,95,000 రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి. పేద ప్రజలకు వరం లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టేసేసి పేద ప్రజలకు ఆశాజ్యోతి అయినాడు. మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వమే రావాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం.
కడపలో జరిగే రాయలసీమ మహాసభలకు నందికొట్కూరు నుండి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాదాపుగా 100 మందికి పైగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్సీపీ డివిజన్ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ మహాసభల్లో ముఖ్యంగా రాయలసీమ సమస్యలపై చర్చిస్తామని, రతనాల సీమగా ఉండాల్సిన రాయలసీమ రాళ్లసీమగా మారిందని, వలసలు, నిరుద్యోగం, ఆత్మహత్యలతో రాయలసీమ వాసులు నలిగిపోతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీమను నిర్లక్ష్యం చేస్తున్నాయని, రాయలసీమ బాగుపడాలంటే 400 టీఎంసీల నికర జలాల కోసం పోరాడాలని, విద్యా వైద్య రంగాలలో ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి కడప రిమ్స్ ని ఎయిమ్స్ స్థాయిలో ఆధునీకరణ చేయాలని, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక వసతులతో ఏర్పాటు చేయాలని, వీటితో పాటు కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల కోసం నిరంతరం కృషి చేస్తుందని, పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్య పాలై ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ శివానందరెడ్డి అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా జూపాడు బంగ్లా మండలం తర్తూరి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి కుటుంబానికి 1,30,000 రూపాయలు, నందికొట్కూరు పట్టణానికి చెందిన సలీం అనే వ్యక్తికి 1,50,000 రూపాయల చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్ లో కలుద్దాం. ధన్యవాదాలు. ఆన్సర్ కమ్యూనికేషన్ వారి స్పెషల్ ఆఫర్ రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ 15,500 విలువ చేసే మొబైల్ కేవలం 14,999 రూపాయలకు మాత్రమే. మా వద్ద అన్ని రకముల మొబైల్స్ లభించును. అడ్రస్ ఆన్సర్ కమ్యూనికేషన్స్, పటేల్ సెంటర్, నందికొట్కూరు.